దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రీతిగా దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, మరి అనుగ్రహించినటువంటి కృపను బట్టి నేను ఆ దేవాది దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలరా, మీరందరూ క్షేమంగా ఉన్నారని తలస్తా ఉన్నాం. అట్టి స్థితిలో దేవుడు మిమ్మల్ని స్థిరపరచాలని, ఆశీర్వదించాలని, మీరు అనేక మందికి దీవెనకరంగా స్థిరపరచబడాలన్నది నా ప్రార్థన. ఈ యొక్క కృప కలిగినటువంటి సమయమునందు దేవాది దేవుడు తన యొక్క అద్భుతమైనటువంటి దివ్యమైన పరిశుద్ధమైనటువంటి లేఖన భాగాల ద్వారా మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధపడి ఉన్నారు. మరి నేను దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణలను మీతో పంచుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా మనము అన్ని విధాలుగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామా? లేఖన భాగాలను తెరవగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ధ్యానాంశంగా తీసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 27వ వాక్యం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోబరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచినవాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషేదమే. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి, ఆయన ప్రథమ ఫలముగా ఈ లోకానికి వచ్చాడని, అద్భుతమైనటువంటి రీతిలో మరి ఆయన మరణించి తిరిగి లేచి ప్రథమ ఫలముగా పరలోకానికి వెళ్ళాడని, ఒక మొదటి వ్యక్తిగా సృష్టింపబడినటువంటి ఆదాము ద్వారా మరణం ఎలాగ ఈ లోకానికి వచ్చిందో అదే రీతిగా క్రీస్తు మరి పరిశుద్ధుడు ఈ లోకంలో అవతరించి జన్మించి ఏ రీతిగా అయితే ఆయన మరణించి తిరిగి లేచాడో ఆ రీతిగానే జీవము కూడా విడుదలైందని అన్ని విధాలుగా అపోస్తుడైనటువంటి పౌలు తన యొక్క వాక్యాల్లో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ధ్యానించవలసినటువంటి అంశాన్ని బాగా గమనిస్తూ ఉన్నట్లయితే, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోబరిచి ఉంచెను. బాగా వినాలి. క్రీస్తు పాదముల కింద సమస్తము లోపరచబడి ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభునందు అన్ని విధాలుగా మరి మన విశ్వాసం ఉంచిన తర్వాత, క్రీస్తు మన నిమిత్తము ఈ లోకంలోకి వచ్చి సమస్త మానవాళి యొక్క పాప పరిహారార్థమైనటువంటి స్థితిలో తన యొక్క ప్రాణాన్ని అర్పించి మరణించి 3వ దినమున తిరిగి లేచి పునరుద్ధానుడైనటువంటి దేవుడు అన్ని విధాలుగా మరి ఈ లోక మరణాన్ని జయించినట్లుగా మనం చూస్తున్నాం. ఇదే అధ్యాయంలో ఆఖరిలో మీరు చూస్తూ ఉన్నట్లయితే, మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు విరవబడి ఉంది. ఆ పాపమునకు ఉన్నటువంటి బలము ధర్మశాస్త్రమే అని చెప్పి అపోస్తుడైనటువంటి పౌలు చక్కని రీతిలో మనకు ఉపదేశిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు క్రీస్తు పాదముల క్రింద సమస్తమును లోబరిచి ఉంచాడో, యేసు క్రీస్తు పాదాల కింద ప్రతిదీ కూడా లోపరచబడి ఉంది. ప్రతిదీ లొంగవలసిందే. ఆయన జీవం కింద, ఆయన పునరుద్ధానపు శక్తి నిమిత్తం అన్ని విధాలుగా కూడా ప్రతిదీ కూడా, అది శాపమైన, పాపమైన, దోషమైన, దుఃఖమైన, రోగమైన, నిరుత్సాహమైన, ఏ విధమైనటువంటి గందరగోళమైన యేసుక్రీస్తు పాదముల క్రింద లోపరచబడి ఉన్నది, లొంగుతుంది. జాగ్రత్తగా వినాలి. అది ఎలా సాధ్యమైంది? యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానపు శక్తి ద్వారా. బాగా వినాలి. ఆ పునరుద్ధానపు శక్తి ద్వారా దేవుడు సమస్తమును లోపరిచి ఉంచాడు. ఈరోజు యేసుక్రీస్తుని మనం నమ్ముతున్నాం. ఈరోజు దేవుణ్ణి ఎందుకొరకు నమ్ముతున్నావు? దేని యందు విశ్వాసం ఉంచుతున్నావు? నీ విశ్వాసం దేవుని మీద ఏ విధంగా ఆధారపడి ఉంది? చాలామందిని మనం చూస్తూ ఉంటాం. నేను కూడా నా సేవ అనుభవంలో కావచ్చు, నా ఆత్మీయ జీవితంలో ఎంతోమందిని నేను కలిసినప్పుడు వారి విశ్వాసాలు అనేవి ఎలా ఉంటున్నాయంటే, కేవలం భూ సంబంధమైన, భౌతికమైన, ఈ లోకంలో ఉన్నటువంటి అశాశ్వతమైనటువంటి వాటి కొరకే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. అవి తప్ప నేను అన్నం. బాగా వినాలి, బాగా వినాలి. కేవలం దేవుడు ఈ లోకపరమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వడానికి అన్నట్టుగా కొంతమంది విశ్వాసాలు ఉంటున్నాయి.
విచారించదగ్గ విషయం కూడా ఏంటంటే, కొంతమంది సేవకులు కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకే బోధించడం జరుగుతూ ఉంది. దేవుడు అన్నిటినీ లోబరుచుకున్నాడు. ఆయన దేహాన్ని లోబరుచుకున్నాడు, ప్రకృతిని లోబరిచాడు. తన మాట చేత సృష్టిని శాసించగలిగినటువంటి గొప్ప దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. ప్రకృతి ఆయనకు లోబడింది, దయ్యాలనికి లోబడ్డాయి. అన్ని విధాలుగా మరి దెకపోలి అనే ప్రాంతంలో అన్ని విధాలుగా మరి అనేకమైనటువంటి దురాత్మల చేత పట్టి పీడింపబడుతున్నటువంటి సేన అనే దురాత్మ పట్టిన వ్యక్తి దేవుని మాట చేత విడిపింపబడ్డాడు. దేవుని మాటకు సృష్టి లోబడింది, నీళ్లు లోబడ్డాయి, బాగా వినాలి, గాలి లోబడింది, అగ్ని లోబడింది, అన్ని విధాలుగా సృష్టిలో ఉన్నటువంటి సమస్తము లోబడింది. ఒక విధంగా చెప్పాలంటే దేవుని మాటకు జంతువులు కూడా లోబడ్డాయి. మీరు బాగా గమనించవచ్చు. నోవాహు ఓడ కట్టిన తర్వాత మరి జంతువులు కూడా దేవుని మాటకు లోబడి నోవాహు ఓడలోకి అవి నడిచి వచ్చినట్లుగా లేఖన భాగాల్లో మీరు గమనించవచ్చు. నా ప్రభునందు ప్రియులారా, దేవుని మాటకు సమస్తము లోబడుతుంది, లోబరిచి ఉంచాడు దేవుడు. యేసుక్రీస్తు పాదాల క్రింద ప్రతిదీ లోబడవలసిందే. అది రోగమైన, శాపమైన, పాపమైన, బంధకమైన, దురాత్మ దుష్ట శక్తుల చేత పీడింపబడుతున్నటువంటి పరిస్థితి అయినా, అది ఏ పరిస్థితి అయినా సరే క్రీస్తు పాదముల క్రింద లోబడవలసిందే. దెయ్యాలే అన్నాయి కదండి, ఏమన్నాయి? దేవుని కుమారుడు అని, నువ్వు దేవుని కుమారుడు అని మేము ఎరుగుదుము, మాకు తెలుసు నువ్వు దేవుడు అని, మాకు తెలుసు నువ్వు దేవుని స్వరూప్యం కలిగినటువంటి వాడవని, మాతో నీకేమి పని అని అడుగుతున్నాయి. చూడండి, అంటే దెయ్యాలు గుర్తిస్తున్నాయి, సృష్టి లోబడుతుంది, అన్నీ లోబడుతున్నాయి. బాగా వినాలి, దేవాది దేవుడు అంత శక్తి యేసుక్రీస్తు అనే తన ప్రియ కుమారుడికి అనుగ్రహించి ఈ లోకంలోది ప్రతిదీ కూడా యేసుక్రీస్తు ప్రభుకి లోబరిచి ఉంచాడనే సంగతిని లేఖన భాగాల ద్వారా మనం గమనిస్తున్నాం. ఈరోజు మరి దేవునికి లోబడినటువంటి నీవు, యేసుక్రీస్తు నామమున రక్షణ పొందినటువంటి నీవు, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నటువంటి నీవు, మరి యేసుక్రీస్తునందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచినటువంటి నీవు నమ్ముతున్నావా? దేవుడు నీ ద్వారా కూడా సమస్తమును లోపరచగలడని, అన్ని విధాలుగా నీ ద్వారా కూడా గొప్ప కార్యాలు జరిగించగలడని, దేవుని మీద మనం పరిపూర్ణంగా ఆధారపడాలి. మన విశ్వాసాలు తాత్కాలికమైనటువంటి విషయాల మీద, ఒక వ్యక్తిని కేంద్రం చేసుకోవడం, ఒక పరిస్థితిని కేంద్రం చేసుకోవడం, ఒక సందర్భాన్ని బట్టి దేవుని దగ్గరికి రావడం. దేవుని దగ్గర రావడానికి కేవలం మన జీవితాలలో మన నిరాశలు, నిస్పృహలు ప్రారంభమవుతున్నాయి కాదని నేను అన్నండి. దుఃఖం వచ్చినప్పుడు దేవుని దగ్గరికే రావాలి. మనకు దుఃఖం కలిగినప్పుడు ఎవరు మనలను ఓదార్చలేరు. ఒక్కొక్కసారి మనుషుల దగ్గరికి వెళ్ళి మనకు ఓదార్పు దొరుకుతుందేమో అని అనుకుంటాం, కానీ మన బాధకు నివారణ వారు కలగజేస్తారనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి మనుషుల వల్ల కూడా మన దుఃఖము ఏమాత్రము కూడా తగ్గదు, అది ఇంకా పెరిగిపోద్దు. బాగా గమనించాలి. మీకు తెలియని ఏముంటాయి, చాలా సందర్భాల్లో మనుషుల వల్ల మనం చాలా కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుని దగ్గరికి చేరి, ఆయనకు నువ్వు లోబడి, ఆయన పాదాల దగ్గరికి నువ్వు చేరి, ఆయన చరణాల యొద్దకు చేరి నువ్వు మొరపెట్టగలిగినప్పుడు ఏ సమస్య చేత అయితే, ఏ కీడు చేత అయితే, ఏ బంధకం చేత అయితే, ఏ దుఃఖం చేత అయితే, ఏ విధమైన సంక్షోభాల చేత అయితే నువ్వు కృంగి కృషించిపోతున్నావో, ఏ దుఃఖం చేత అయితే నీ హృదయం నలిగిపోతుందో, ఎవరికి చెప్పుకోవాలో, ఎవరి దగ్గర ఓదార్పును పొందాలో ఎవరు ఆదరించేవారు లేక నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి నీతో పరిశుద్ధాత్మ దేవుడు చాలా సూటిగా మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా? దేవుని దగ్గరికి చేరినటువంటి నిన్ను తన శక్తితో నింపుతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో చక్కని మాట అంటాడు, నేను జయించి ఉన్నాను, నాతో పాటు జయించేవాడు నాతో పాటు సింహాసనమునందు కూర్చుంటాడని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. పౌలు గారి ద్వారా చక్కని ఉపదేశాలు మనకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన జయించినటువంటి దేవుడు. ఆయన మరణాన్ని జయించాడు, శాపాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, రోగాన్ని జయించాడు. కల్వరి సిలువలో సమస్తము కూడా ఆయన మీద ఆరోపింపబడ్డాయి. మన రోగములన్నీ ఆయన సిలువలో మరి మోయబడినటువంటి పరిస్థితి. ఆయన భుజముల మీద మన పాపాలని మోసాడు, మన దోషాలని మోసాడు, మన రుగ్మతలను భరించాడు. మనకు విడుదలనిచ్చుటకు కల్వరిలో భయంకరమైనటువంటి శ్రమను, వేదనను, దుఃఖమును అనుభవించి తనకు తానుగా తన మరణాన్ని అనుభవించి మరి తిరిగి లేచినటువంటి దేవుడు ప్రతిదీ కూడా తన పాదముల క్రింద పెట్టి ఉండడాని సంగతి నువ్వు నమ్మాలి. అసలు విశ్వాసం అంటే ఇది. నువ్వు ఇది నమ్మాలి.
నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు పాదాల కింద ప్రతీది కూడా లోపరచబడి ఉన్నదని నువ్వు పరిపూర్ణంగా విశ్వసిస్తావో ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. నిన్ను ప్రకటించే దేవుడు మాట తప్పని దేవుడు, ప్రియదేవుని బిడ్డ. నిన్ను ప్రకటించే దేవుడు నిన్ను ఆదరించుటకు ఏమాత్రం కూడా వెనకడుగు వేసే దేవుడు కాదాయన. నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నీ పక్షాన అద్భుతాలు జరిగించటకు ఆయన సమర్థుడని తెలియచేయడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. నీ రోగము అదేదైనా కావచ్చు, ఆయన పాదముల క్రింద అణిచివేయబడి ఉంది. నువ్వు కలిగి ఉన్న శాపము ఆయన పాదముల కింద అణిచివేయబడి ఉంది. నువ్వు కలిగి ఉన్న ఆర్థిక ఇబ్బందులు, ఒకవేళ ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలలో నువ్వు ఉన్నావేమో, అప్పులోళ్ళకి ఏం చెప్పాలో, బ్యాంకులకు ఏం చెప్పాలో, అయ్యో ఇరుక్కుపోయని యొక్క రుణభారాల చేత నేను ఎప్పుడు వీటి నుండి నేను బయటపడేది, ఎప్పుడు వీటి నుండి నేను విముక్తిని అనుభవించేది, ఎప్పుడు ఈ సంఖ్యలు నన్ను విడిచిపెట్టిపోతాయి, ఎప్పుడు ఈ చిక్కుముళ్ళలోంచి నేను బయటపడతానని ఒకవేళ కలతతో ఈ మాటలు వింటున్నట్లయితే అది ఏ సంక్షోభమైనా ఈరోజు యేసు నామమునందు అది లొంగవలసిందే. మరి దేవుడు కార్యం చేయాలంటే మనం ఏం చేయాలి? విశ్వసించాలి. నేను అదే చెప్తా, విశ్వాసం అనేది మన జీవితంలో ఖచ్చితంగా కార్యం జరిగిస్తుంది అనేదానికి ఒక భరోసాన్ని కలగజేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, రాసుకునే ప్రయత్నం చేయండి. విశ్వాసం అనేది దేవుని యొద్ద నుండి అద్భుతమైన కార్యాన్ని ఖచ్చితంగా మన దగ్గరకు నడిపించడానికి ఒక భరోసా అనే సంగతిని మనం నమ్మాలి. ఇట్స్ అన్ అష్యూరెన్స్. ఫెయిత్ ఈజ్ ద అష్యూరెన్స్ టు ఎవ్రీ క్రిస్టియన్ స్పిరిచువల్ లైఫ్. క్రైస్తవ విశ్వాసాలకు విశ్వాసం అనేది ఒక భరోసా లాంటిది. అది నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తావో నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు తన కార్యాన్ని నీ పక్షంగా జరిగించుటకు ఆయన సమర్థుడు. ఈరోజు చేదును అనుభవిస్తున్నాం కదండి. విచారించదగ్గ విషయం, సేవకులు కూడా చేదును ప్రకటిస్తున్నారు. మండుతున్నటువంటి మంటల్లో నీరు పోయవలసినటువంటి మనమే ఆ మండుతున్నటువంటి మంటలలో మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఇంధనాన్ని పోస్తున్నాం కదండి. మండుతున్నటువంటి మంటలలో ఇంకా పెట్రోల్ పోసారని కదా, ఏమవుద్ది? ఇంకా మండుద్ది. మండుతున్నటువంటి మనిషి జీవితాలలో ఆర్థిక ఇబ్బందుల చేత, రోగముల చేత, శ్రమల చేత ఓదార్పు నొందనటువంటి స్థితిలో ఏ హృదయాలైతే మండిపోతున్నాయో వారి జీవితాలలోకి వాక్యమైన నీరును విడుదల చేయాలి. వాక్యము కొన్ని సందర్భాల్లో మంటలా పనిచేస్తుంది, కొన్ని సందర్భాల్లో నీరులా పనిచేస్తుంది. ఎక్కడ ఏది మనం వాక్యం ద్వారా హెచ్చరించాలో దాన్నే హెచ్చరించాలి. ఎక్కడ ఎవరిని వాక్యం ద్వారా ఆదరించాలో, ఎక్కడ అక్కడ ఉన్నటువంటి మంటను ఆర్పాలో అది వాక్యం ద్వారా జరగాలి. అది మనం తెలుసుకోవాలి. ప్రభునందు ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నీ నోటిలో ఉన్నటువంటి ఆ మరణకరమైనటువంటి మాటలు పోవాలి నీళ్ళ నుండి. ఈరోజు దేవుడు అంటున్నటువంటి మాట, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోబరిచి ఉంచాడు. అది ఏదైనా కావచ్చు. ప్రకృతి లోబడిందంటే ఆలోచించేయండి. శిష్యులందరూ కలిసి ఒక దోణిలో ప్రయాణమై ఆ గలిలయ సముద్రంలో వెళ్తున్న సందర్భంలో భయంకరమైనటువంటి గాలి తుఫాను ఎదురవుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు అడుగుతున్నారు, బోధకుడా నీకు చింత లేదా? ఎంత భయంకరమైనటువంటి ఉపద్రవము మన మీద ఏలుబడి చేస్తుంది కదా. ఈ యొక్క ఉపద్రవాలలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు నీకు ఏమాత్రం భయం లేదా అని అంటే లేచి ఏం చేసాడు తెలుసా? సృష్టిని గద్దించి ఆ గాలి తుఫాను అణిచివేసినట్లుగా తన మాటకే లోబడింది. ఆ యొక్క గాలి తుఫాను తన మాటకు లోబడింది. అక్కడ ఉన్నటువంటి నీరు సంద్రాలన్నీ కూడా తన మాటకు లోబడ్డాయి. ఆయన మాటల్లో అంత శక్తి ఉంది. ప్రభునందు ప్రియదేవుని బిడ్డ, యేసయ్య మాటలో శక్తి ఉంది. యేసయ్య దేహములో, యేసయ్య ప్రాణములో, యేసయ్య ఆత్మలో శక్తి ఉంది. ప్రభునందు ప్రియదేవుని బిడ్డ, ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, యేసుక్రీస్తుకి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారు చేస్తున్నటువంటి వృత్తి పనుల్లో, వారు చేస్తున్న పరిచర్యలో, వారు చేస్తున్న ప్రయత్నాలలో, వారి కలిగి ఉన్న ఆత్మీయ జీవితాలలో యేసుక్రీస్తు ప్రభువుకి ఎవరైతే ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగిస్తారో, ఎవరైతే ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని వాళ్ళ హృదయంలో అనుగ్రహిస్తారో వారిలో దేవుడు నూతన కార్యాన్ని, నూతన శక్తిని విడుదల చేస్తాడు. ఈరోజు ఎవరికి ఇస్తున్నావు నీ హృదయంలో స్థానం? ఏ వ్యక్తికి ఇస్తున్నావు? ఏ పరిస్థితికి ఇస్తున్నావు? దేని మీద నీ మనస్సును నిలుపుతున్నావు? బైబిల్ చెప్తుంది, ఎవరిని మనస్సు నా మీద ఆనుకునో వానిని నేను పూర్ణ శాంతము గల వానిగా కాపాడుతాను. ఈరోజు నీకున్న శాంతి ఆయన పాదాల కింద ఉండాలి. ఈరోజు నీకున్నటువంటి ఆ దుఃఖం ఆయన పాదాల దగ్గర ఉండాలి. కానీ నీ మనస్సు దేని మీద పెడుతున్నావు? అందుకు నా అపోస్తలుడైనటువంటి పౌలు చక్కని మాటలు మాట్లాడుతూ రోమీయులకు రాసినటువంటి పత్రిక
ఆరో అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తున్నాను. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇంకను చనిపోడనియు మరణమునకు ఇంకా ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. చక్కని మాటలు చూడండి ఒకసారి. మనం ఆయనతో కూడా మరణించాలి. మనం ఆయనతో కూడా మరణిస్తేనే ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా మనం జీవిస్తాం. వచ్చిన చూడండి, మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇంకా చనిపోడనియు మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. మరణమునకు ఇక ప్రభుత్వము లేదు. మరణకరమైనటువంటి రోగమునకు నీ మీద అధికారం లేదు. మరణానికి సాదృశ్యంగా ఉన్నటువంటి నీ శాపానికి నీ మీద అధికారం లేదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తుని కలిగి జీవిస్తున్నావు. నేను అదే చెప్తా, నువ్వు చనిపోవడం, ఈ లోకంలో బ్రతకడం ఎంత ప్రాముఖ్యమో క్రీస్తుని కలిగి. జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తున్నటువంటి మాటలు. ఈ లోకంలో నువ్వు బ్రతుకుతున్నంతకాలం క్రీస్తుని కలిగి బ్రతకాలి, క్రీస్తుని కలిగి చనిపోవాలి. ఒక క్రైస్తవ విశ్వాసికి, క్రీస్తుని కలిగి జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తికి జీవించడం ఎంత ప్రాముఖ్యమో క్రీస్తుని కలిగి చనిపోవటం కూడా అంతే ప్రాముఖ్యం. ఈ లోకంలో ఏదో రోగం మనలో వస్తుంది. ఈరోజు బోధిస్తున్నటువంటి నేను ఏదో ఒక రోజు ఈ లోకయాత్రకి నేను ముగింపు పలకాలి. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ ఈ లోకం విడిచిపెట్టక ముందు నేను క్రీస్తుని కలిగి బ్రతకాలి. నేను ఈ లోకం విడిచిపెట్టే సమయం ఆసన్నమైనప్పుడు క్రీస్తుని కలిగి ఈ లోకాన్ని నేను విడిచిపెట్టి ప్రభుతో జీవించాలని ఒక విశ్వాసంతో నేను జీవించగలిగితే దేవుడు తన రెండో రాకడ వచ్చినప్పుడు ఆయనతో కలిసి జీవింప చేస్తాడనే సంగతిని మనం నమ్మాలి. నేను అదే నమ్మకత్వంతో ఈ పరిచర్లో నేను ముందు కొనసాగుతున్నాను. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, ఈ పరిచర్లో ఇప్పటి వరకు ఎన్నో రాటుపోట్లు నేను చూశాను. ఎంతోమంది విమర్శించటం, కించపరచటం, అవమానించటం, చర్చ్ లేదని కించపరచటం, ఎక్కడికి పిలిచినా నా స్థాయి, నా స్థితిని చూసి నాకు విలువ ఇవ్వకపోవటం, ఏదో పైకి మాట్లాడటం, పైకి ఏదో పాస్టర్ గారని మాట్లాడటం, ఒక స్వార్థకుడని మాట్లాడడం, వాళ్ళ స్వార్థాలతోటే మాట్లాడడం. ఎందుకంటే ఒక సేవకుడు అనేది ఎలాగుండాలంటే ఈ లోకంలో బాగా గమనించాలి. ఒక కారు, ఒక హోదా, ఒక స్థితి, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ లక్షల మీద ఉండాలి, ఆయన వీడియో పెడితే వేల మంది చూడాలి, లేకపోతే సూటు బూటు వేయాలి, మంచి స్థితి ఉంటేనే ఆయనకి విలువిచ్చే రోజు. అలాంటి సేవకులకు విలువిచ్చే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ఇదంతా అపవాది ఆడిస్తున్నటువంటి ఆట. నా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అంటే సేవకులను గణపరచొద్దని నేను అనను, సేవకులను ప్రేమించొద్దని నేను అనను. వారు ఆ స్థాయికి వెళ్ళడానికి ఎంతగానో వారు కష్టపడి ఉన్నారు కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు. నేను వారికి విరోధంగా మాట్లాడడం లేదు. కానీ ఈరోజు చాలామంది జీవితాలలో సేవకుడు అనగానే ఒక అభిప్రాయం, సమాజంలో గుర్తింపు ఉండాలి, అన్ని దేశాలు తిరిగి రావాలి, ఉన్నతమైనటువంటి వాగ్దాటి ఉండాలి, చక్కని స్థితిలో వాక్చాతుర్యం ఉండాలి, లోకజ్ఞానం ఉండాలి, అన్ని విధాలుగా కూడా హుందాతనం ఉండాలి, స్థాయి ఉండాలి. ఈ లోకంలో మనుషులు ఎక్కడికి వెళ్ళినా గుర్తించే స్థాయిలో ఉండాలి. వాటి కొరకే ఆ సేవకుడు ఉన్నాడన్నట్టుగా చాలామంది వ్యవహరిస్తున్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను సేవకులకు విరోధం కాదు, విశ్వాసులకు విరోధం కాదు కానీ ఇలాంటి పరిస్థితులు కలిగి ఉన్న దాన్ని మాత్రం ఖచ్చితంగా నేను ఖండిస్తా. యేసుక్రీస్తు నామమున ఒక సేవకుడిని ఎప్పుడు కూడా క్రీస్తుని కలిగి, అందుకనే అంటున్నాడు క్రీస్తుని కలిగి మరణించు. చూడండి ఆ వచనాలని నేను శ్రద్ధగా మీకు చదివి వినిపిస్తున్నాను. చూడండి, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతులలో నుండి లేచిన క్రీస్తుకు చనిపోడనియు మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాం. ఏది మన నమ్మకం? ఆయనతో జీవించాలి, ఆయనతో మరణించాలి, ఆయనను కలిసి నడవాలి. ఈ లోకంలో నువ్వు భౌతికంగా బ్రతుకుతున్నంత కాలం కూడా నువ్వు నడవాలి, ఆయనను కలిగి నువ్వు నడవాలి. నీ మీద ఏది కూడా ప్రభుత్వము చేయకూడదు. ఈరోజు ఎవరు నిన్ను పరిపాలిస్తున్నారు? నీ పరిపాలకుడు ఎవరు? కొంతమందిని ఏది ప్రభుత్వం చేస్తుందో తెలుసా? ధనం. కొంతమందిని కులం, కొంతమంది దర్పం, కొంతమంది గర్వం పరిపాలిస్తూ ఉంటుంది, కొంతమందిని అసూయ పరిపాలిస్తూ ఉంటుంది, కొంతమందికి దుష్ట తలంపులు పరిపాలిస్తూ ఉంటాయి, కొంతమందికి అనకూడదు కానీ రకరకాల విషయాలు వారిని పరిపాలిస్తూ ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? వారు ఇంకనూ పాపంలోనే బ్రతుకుతున్నారు. క్రీస్తు జీవం వారి మీద లేదు. చాలామంది ఇదే పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఈ లోకంలో బ్రతకవలసింది ప్రభు కోసం, ఈ లోకంలో నువ్వు నడవలసింది ప్రభువుని ప్రకటించటానికి. నీ ద్వారా అనేక మంది దేవుని జీవాన్ని తెలుసుకోవాలి,
నువ్వు నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, బోధిస్తూ ఉన్నప్పుడు నీ ద్వారా అద్భుతమైనటువంటి వెలుగు ప్రసరణ చేయబడాలి. మనం వెలుగుకు సాదృశ్యంగా ఉండాలి. ఈ లోక వెలుగు కాదు మంది, మన పరలోక సంబంధమైనటువంటి వెలుగు. ఆయన మరణించి తిరిగి లేచి మొట్టమొదటిగా ప్రథమ ఫలంగా పరలోకానికి వెళ్ళినటువంటి గొప్ప దేవుడు. ఇదే నిరీక్షణను మనం కలిగి ఉండాలి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. భౌతికమైన ఆశీర్వాదాలు మాత్రమే అన్నట్టుగా మనం వ్యవహరించకూడదు. భౌతికమైనటువంటి ఆశీర్వాదాలే ఆశీర్వాదం అనుకోవడం ఎంతో అజ్ఞానమో. ఇలాంటివి మన మీద ప్రభుత్వం చేయకూడదు. నువ్వు అనుభవించాలి. ఈ లోకంలో ప్రతిదీ నువ్వు అనుభవించాలి. ఈ లోకంలో ప్రతి భోగాన్ని నువ్వు అనుభవించాలి. ఆరోగ్యాన్ని అనుభవించాలి, ఐశ్వర్యాన్ని అనుభవించాలి, అందాన్ని అనుభవించాలి, అన్ని విధాలుగా సమృద్ధిని అనుభవించాలి. అన్ని విధాలుగా మనుషుల దగ్గర ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా నువ్వు చూస్తూ ఉండాలి. నిన్ను ఉన్నత స్థితిలోకి దేవుడు తీసుకుని వెళ్ళాలి. ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి నిన్ను ఉన్నతమైనటువంటి స్థితుల్లోనే ఆయన నడిపించాలన్నది దేవుని ఉద్దేశం కూడా. నా ప్రార్థన కూడా అదే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ. కానీ అంతకంటే ప్రాముఖ్యంగా మన ఆత్మీయ జీవితాలను ఎప్పటికప్పుడు మనం భద్రపరచుకుని ఆత్మీయతలో మనం వర్ధిల్లాలి, ప్రార్థనలో వర్ధిల్లాలి, వాక్యంలో వర్ధిల్లాలి, విశ్వాసంలో వర్ధిల్లాలి. ప్రభు కొరకు మనం జీవించడంలో ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే సమస్తమును కూడా దేవుడు మనకు లోబరిచి ఉంచాడు. సమస్తమును కూడా. చాలామంది అనుకుంటారు డబ్బు ఉండడం ఆశీర్వాదం అనుకుంటారు. బాగా ఆలోచించేయండి. డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటున్నాయి? దుష్టుల దగ్గర ఉంటున్నాయి, గ్యాంగ్స్టర్స్ దగ్గర ఉన్నాయి, డ్రగ్ వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గర ఉన్నాయి. కేవలం డబ్బే ఆశీర్వాదం అనుకుంటే ఎలా? హోదా ఆశీర్వాదం అనుకుంటే ఎలా? పదవే ఆశీర్వాదం అనుకుంటే ఎలా? గుర్తింపే ఆశీర్వాదం అనుకుంటే ఎలా? ఈ లోకంలో ఎంత గుర్తింపు ఉన్నా, ఎంతోమంది ధనవంతులు ఈ ప్రపంచంలో మన దేశంలో ఉన్నారండి. ఎంత పేరున్నా ఏం ప్రయోజనం? ఎంత స్థాయి ఉన్నా ఏం ప్రయోజనం? ఎంత డబ్బు ఖర్చు పెట్టి వారి జీవితాలని ముందు కొనసాగించినా డబ్బులోనే సుఖ సౌఖ్యాలు ఉన్నాయని అనుకోవడం ఎంత అజ్ఞానం. వారికి లేనిది మన దగ్గర ఉంది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన దినమునందు, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా సూటిగా, చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. నీ మీద ఏది ప్రభుత్వం చేయదు. సమస్తము కూడా నీ కాళ్ళ కింద ఆయన లోబరిచి ఉంచాడో. ఏ దురాత్మ కానీ, ఏ దుష్టతలంపు కానీ, ఏ దుష్టుడు కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ పరిస్థితి కానీ, ఏ ప్రాంతం కానీ, ఏ వ్యవస్థ కానీ నీ మీద అధికారం చేయడానికి వీల్లేదు. నీ అధికారి ఎవరు? చెప్పాలి. నీ అధికారి ఎవరు? నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయనను తెలుసుకోవాలంటే, ఆయన స్వరూపత నీలో రావాలంటే నువ్వేం పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుతావో ఆయన స్వరూప్యత, ఆయన అభిషేకం, ఆయన యొక్క అందం, ఆయన సౌందర్యత, ఆయనలో ఉన్నటువంటి మాధుర్యతను నువ్వు అర్థం చేసుకున్నటకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ కృప కలిగినటువంటి సమయమునందు పరిశుద్ధాత్మ దేవుడు నీతో చాలా సూటిగా, స్పష్టంగా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ఏది నీ మీద ప్రభుత్వం చేస్తుంది? నువ్వు దేనికి లోబడి ఉండాలి? నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎవరి అధికారం కింద నువ్వు వెళ్తున్నావు? నీ మీద దేవుని అధికారం ఉంది. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని బానిసవు కాదు. చాలామందిని మనల్ని ఏమంటున్నారు? గొర్రెలు అంటున్నారు కదండి. వీళ్ళు గొర్రెలకు పని లేదంటారు. నిజమేనండి, మనం ఎవరి గొర్రెలం? ఆయన మేపే గొర్రెలం. ఆయన చేత నడిపింపబడుతున్నటువంటి వారం మనం. ఆయన తోటి వారసులు అంటది లేఖన భాగాలు. మీరు చూడండి, రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన ఆఖరి వచనంలో క్రీస్తుతో పాటు మనం శ్రమ పడుతున్నాం, క్రీస్తుతో పాటు మనం జీవిస్తున్నాం. ఆయన తోటి వారసులు మన లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఆయన తోటి వారసులు మనం. ఆయన ఏ స్వాస్థ్యాన్ని అయితే అనుభవించాడో ఈ లోకంలో, పరలోకంలో అనుభవిస్తున్నాడో అది మనం అనుభవించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ఈ కృప కలిగిన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో సూటిగా, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఆయన కృపను తెలుసుకో. ఫస్ట్ ఆయన కృపను ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఆయనకున్న శక్తిని ఎప్పుడైతే తెలుసుకుంటావో, నీ మీద ఏది కూడా ప్రభుత్వం చేయదు. కృప అంటే ఏంటండి? కృప అంటే ఒక మాట. కృప అంటే ఏంటి అసలు? కృప అంటే ఒక అంశమా? కృప అంటే ఒక సందర్భమా? నోటితో మాట్లాడే ఒక ఊత పదమా? కృప అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు. కృప అంటే ఆయనే మనలో ఉండాలి. ఆయన శక్తి మనలో ఉండాలి, ఆయన నీతి మనలో ఉండాలి, ఆయన ప్రభావం మనలో ఉండాలి, ఆయన అభిషేకం మనలో ఉండాలి. ఎప్పుడైతే ఇది అనుభవిస్తామో ఏది నీ మీద అధికారం చేయదు. యేసు ప్రభు నిన్ను శిక్షించడానికి లోకంలోకి రాలేదండి. ఆయన నిమిత్తం శిక్షను భరించేశాడు. ఆయన నీ శిక్ష అంతా భరించేశాడు. ఆయన నిన్ను శిక్షించడానికి రాలేదు, నేను విమోచించడానికి వచ్చాడు. నేను మరలా ఇంకా శిక్షించడానికి ఎవరు? నీ నిమిత్తం తీర్చేవాడు ఎవడు? నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన నేను శిక్షించడానికి కాదు,
నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు. నరకపు పొలిమేరల్లో సంచరిస్తున్నటువంటి నిన్ను తన వైపు నడిపించి నీ కొరకు అన్ని విధాలుగా మరి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్య వారసత్వాన్ని నీకు నాకు అనుగ్రహించడానికి దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన శిక్షించేవాడు కాదు, భయపెట్టేవాడు కాదు, శపించేవాడు కాదు, కించపరిచేవాడు కాదు, దూషించేవాడు కాదు, అవహేళన చేసేవాడు కాదు, అవమానించేవాడు కాదు, నిన్ను అన్ని విధాలుగా దిగజార్చేవాడు కాదు, నేను దరిద్రతలో విడిచిపెట్టేవాడు కాదు, నువ్వు నిరుత్సాహంలోనే ఉండిపోవాలన్నది ఎప్పుడూ కూడా ఆయన ప్రణాళిక కాదు. నీ పట్ల ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగినటువంటి దేవుడు, నీ పైన ఉన్నటువంటి దేవుడు నీ తండ్రిగా ఉన్నాడు, నీకు స్నేహితుడిగా ఉంటున్నాడు, నిన్ను ఆదరించుటకు ఆదరణకర్తగా ఉన్నటువంటి దేవుడు నిన్ను కౌగిలించుకుని తన కౌగిటిలోను నిన్ను భద్రపరిచి నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా స్థిరపరచాలన్నదే దేవాది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన. నమ్ముతున్నావా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని? నువ్వు నమ్మితే నాతో పాటు కలిసి ప్రార్థన చేయి, నాతో పాటు కలిసి ప్రార్థన చేయి. ప్రభువా, మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట నా జీవితంలో నెరవేరునుగా కానీ ప్రభువుని వేడుకో. ఈ మాటలను బట్టి నువ్వు బలపడ్డావు, నేను నమ్ముచి ఉన్నాను. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించినగాక. ప్రార్థన చేద్దామా? తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు బోధింపమన్న మాటలను బోధించి ఉన్నాను. ఈ మాటల్లో ప్రభా మీ ప్రభావం విడుదలైందని మేము నమ్ముచున్నాం. ప్రభా, ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. మీ మహిమ ప్రసన్నతను, అభిషేకమును, రక్త ప్రోక్షణను కలగచేయండి. ప్రభా, ఏ ఒక్కరు ప్రభా, ఏ ప్రభావం, ఏ విధమైన పరిస్థితులు ఈ లోక సంబంధమైనవి ఎవరి మీద అధికారం చెలాయించడానికి వీలేదు. సమస్తమును లోబర్చుకునేటకు మీ ప్రియ బిడ్డలందరికీ శక్తిని కలగజేయమని ప్రార్థిస్తున్నాను. మా తండ్రి, మీరు విమోచించే దేవుడు, బలపరిచే దేవుడు, మమ్మల్ని ఆదరించగలిగిన దేవుడు, నడిపించగలిగిన దేవుడు, మమ్మల్ని స్థిరపరచగలిగినటువంటి సమర్థులైనటువంటి గొప్ప దేవుడిని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ విన్నటువంటి మాటలను ఏ ఒక్కరూ ప్రభా తృణీకరించక, ప్రభా యేసయ్య నిరుపయోగంగా వినకుండా ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఈ మాటలను బట్టి ప్రయోజనకరంగా వారు ఉండేటట్లుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటల ద్వారా ఎవరెవరిని ఆదరించాలో ఆదరించినందుకే మీకు వందనాలు, ఎవరెవరిని బలపరచాలో వారిని బలపరిచినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరొక్కసారి మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించి ఆరోగ్యాలను కలగచేసి వరకున్న ప్రతి కట్లను విప్పి, ప్రతి సంకళ్ళను తెంచి, ప్రతి రోగాల నుంచి వారికి విముక్తిని, స్వస్థతను కలుగజేసి మీరు మహిమనందమని, కనికరించి కృప చూపించమని, మా ప్రియులందరి జీవితాలలో శోభస్కరమైన కార్యాలను, అద్భుతమైనటువంటి అద్భుత మేళ్లను వారు అనుభవించేటట్లుగా వారిని సిద్ధపరిచి మీరు మహిమనందమని, కనికరించి కృప చూపించమని యేసు క్రీస్తు నామమునందు స్తుతించి ప్రార్థించి ఈ ప్రార్థన మనవులన్నిటినీ అడిగి పొంది ఉన్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైనటువంటి సహవాసం, ప్రార్థించి ఉన్నటువంటి అంశములకును, విత్యున్న శ్రేష్టమైనటువంటి జీవం కలిగినటువంటి మాటలకును మా ప్రియులందరికీ సర్వదా సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ వృత్తి వ్యాపారములను, మీ పరిచర్యలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.